లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి మనకున్నటువంటి ట్రెండ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి ఆప్షనల్ ఏవైతే ఉన్నాయో, ఎందులో మనకు ఎక్కువ మార్క్స్ పడుతున్నాయి? అండ్ ఏ సబ్జెక్ట్స్‌ని మనం తీసుకోవడం వల్ల జీఎస్ పేపర్‌లను కూడా మనం కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నైస్ సార్. నైస్ స్కోర్ సార్. ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుందనంటే నైస్. మీరేమంటారు? నైస్ సార్. నైస్ సార్. నైస్ సార్. సార్ ఆప్షనల్ ఒక స్టూడెంట్ తీసుకుంటున్నాడంటే అది మార్కెట్ డ్రివెన్ అయిపోయింది సార్ ఇప్పుడు. మనం అశోక్ నగర్ చూసుకుందాం. 2007 నుంచి నేను అశోక్ నగర్‌లో యూపీఎస్సీ మార్కెట్‌లో ఉన్నాను సార్. ఒక స్టూడెంట్‌గా ఉన్నాను. ఓకే. 2013 నుంచి టీచర్‌గా ఉన్నాను. ఓకే. 2020 నుంచి ఒక ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్‌గా ఉన్నాను. అంటే ఓకే. 3 ఫేజెస్ ఆఫ్ లైఫ్‌ని అశోక్ నగర్‌లో చూసారు. యూపీఎస్సీ యాస్పిరెంట్‌ని చూసాను సార్. ఆ ఓకే. విధంగా చెప్తా. ఓకే. 2007లో నేను వచ్చినప్పుడు సార్ హిస్టరీ, హ్మ్. జాగ్రఫీ భూమిలో ఉండే సార్ ఓకే. అశోక్ నగర్‌లో. ఓకే. 2011 నుంచి హ్మ్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఓకే. సోషియాలజీ హ్మ్. భూమిలో ఉండే సార్. ఓకే. 2020 ఐ థింక్ 18, 19 నుంచి హ్మ్. ఆంథ్రోపాలజీ, ఓకే. పొలిటికల్ సైన్స్, పిఎస్ఐఆర్ ఆప్షన్ భూమిలోకొచ్చింది సార్. ఓకే. అంటే ప్రతి 5, 10 సంవత్సరాలకి ట్రెండ్ మారుతా ఉంది. ట్రెండ్ మారుతూ ఉంది సార్. ఓకే. దానికి 2 కారణాలున్నాయి సార్. ఓకే. ఒకటి జెన్యూన్ కారణం సార్. అదేంటంటే మేబీ హ్మ్. ర్యాంకర్సు హ్మ్. ఆ ఆప్షన్ నుంచి వస్తున్నట్టు. ఓకే. అంటే ఫస్ట్ ర్యాంకర్‌కి పిఎస్ఐఆర్, ఆంథ్రోనో వచ్చింది కాబట్టి వీళ్ళు తీసుకుంటున్నారు. ఓకే. ఇది జెన్యూన్ కారణమే సార్. ఓకే. ఆ విధంగా నువ్వు వెళ్లి తీసుకుంటా అంటే పర్లేదు సార్. ఓకే. 2 మార్కెట్ డ్రివెన్. హ్మ్. కోచింగ్ దానికే ఉంది కాబట్టి కౌన్సిలర్స్ దాన్నే పుష్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మీ ఫర్ ఎగ్జాంపుల్ జియాలజీ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్. ఓకే. ఇప్పుడు మీరు ఒక కోచింగ్ సెంటర్‌కెళ్తారు. ఓకే. వాళ్ళ దగ్గర జియాలజీ ఆప్షన్ లేదు. లేదు. ఆంథ్రో ఉంటది. సూపర్ చెప్తారు. అది ఓకే. తీసేసుకో నీకు ఖచ్చితంగా ఐఏఎస్ వస్తదని అంటారు. ఓకే. మీరు ఆంథ్రో తీసుకుంటారు. ఓకే. పిఎస్ఐఆర్ అట్లా చెప్తారు. పిఎస్ఐఆర్ తీసుకుంటారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఆప్షన్ చంపేశారు. ఏం చేయలేమది. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. చెప్తున్నా. ఒక స్టూడెంట్ అనే వ్యక్తి ఆప్షనల్‌ని ఎలా చూజ్ చేసుకోవాలి? ఓకే. ఫస్ట్ పాయింట్. ఓకే. ఫస్ట్ పాయింట్. ఓకే. ఇది అకాడమిక్స్ కాదు. ఓకే. నువ్వు ఇక్కడ పీహెచ్‌డీ లేదా థీసిస్ చేయడానికి రావట్లేదు. ఓకే. నీకు దీన్ని ఆప్షనల్ చూజ్ చేసుకుంటే సర్టిఫికేట్ రాదు. ఓకే. నువ్వు ఆప్షనల్ ఎందుకు చూజ్ చేసుకుంటున్నావు? 500 మార్కులకు హ్మ్. నీకో 300 మార్కులొస్తే హ్మ్. దాని ద్వారా నువ్వు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని చూజ్ చేసుకుంటున్నావు. హ్మ్. కదా! అవును. సో, నువ్వు 300 మార్కులు రావాలి అనంటే ఈ ఆప్షనలే చూజ్ చేసుకుంటా అని కూర్చుంటే మాత్రం కష్టం. నువ్వు ఆప్షనల్ చూజ్ చేసుకోవాలి అనంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఫస్ట్ క్రైటీరియా హ్మ్. నువ్వు చూజ్ చేసుకునే ఆప్షనలు హ్మ్. జీఎస్‌కి హ్మ్. ఎంత యూజ్ అవుతుంది? రెండో క్రైటీరియా నువ్వు చూజ్ చేసుకునే ఆప్షనల్ రిలేటెడ్‌గా యూపీఎస్‌సి ఓరియెంటెడ్‌లో బుక్స్ ఉన్నాయా? ఓకే. నోట్స్ ఉందా? ఓకే. మూడో క్రైటీరియా హ్మ్. నువ్వు చూజ్ చేసుకునే ఆప్షనల్ రిలేటెడ్‌గా మెంటర్ ఉన్నాడా? ఓకే. పాలి అని చెప్పేసి ఒక ఆప్షనల్ ఉంది సార్ ఓకే. యూపీఎస్‌సిలో. లాంగ్వేజ్. పాలి లాంగ్వేజ్. లాంగ్వేజ్. ఒకటే పేజ్ ఉంటది. అవును. ఒక బుక్ ఉంటది. అది చదివితే అయిపోయింది. ఓకే. కానీ హ్మ్. అది చెప్పేవాళ్ళు లేరు. ఓకే. యూపీఎస్‌సి ఓరియెంటెడ్‌గా నోట్స్ లేరు. ఓకే. అందుకే తీసుకోరు.